ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. టీ త్రాగటం వ్యసనంగా అయిపోతుంది. ఇక అది త్రాగపోతే మనం ఉండలేని స్థితి వస్తుంది. కొంతమంది ఎక్కువసార్లు టీ తాగటం ద్వారా పంచదార మరియు పాలు ఎక్కువ వెళ్ళిపోయి క్యాలరీస్ పెరుగుతున్నాయని ఈ మధ్య గ్రీన్ టీనే తాగుతున్నారు. దీని ద్వారా క్యాలరీస్ తగ్గుతాయి, కానీ నష్టమేమీ లేదని ఆ గ్రీన్ టీని కూడా 3-4 సార్లు తాగేస్తూ ఉంటారు. మరి 4 దేశాల వారు ఈ టీ త్రాగినప్పుడు మన శరీరంలో వచ్చే ఇబ్బందులు, దానివల్ల ఏం జరుగుతున్నది ఒకసారి తెలుసుకుంటే బాగుంటుందని పరిశోధన చేసి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మీరెవ్వరు ఎప్పుడు టీ తాగేవారు ఈ విషయంలో ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఎక్స్పెక్ట్ చేయింది ఒకటి జరుగుతున్నది. అదే మీ టీలో కానీ ఆకుల రూపంలో తాగినా, పౌడర్ రూపంలో టీ కనుక త్రాగినా ఇందులో ఉండే టానిన్స్ అనేవి ప్రధానంగా మన ప్రేగుల్ని పాడు చేస్తున్నాయట. ఆహారంలో ఉండే ఐరన్ని ఒంటికి పట్టకుండా, ప్రేగుల గోడల నుంచి ఐరన్ అబ్జార్బ్ కాకుండా టీ, కాఫీల్లో ఉండే టానిన్స్ అనేవి నిరోధిస్తున్నాయి. ఈ టానిన్స్ వల్ల ఎంత ఐరన్ అబ్జార్ప్షన్ తగ్గిందని వాళ్ళు సైంటిఫిక్గా ఇచ్చారంటే, మనము తిన్న ఆహారంలో ఉన్న ఐరన్ టీ తాగటం వల్ల 30% వరకు ఐరన్ అసలు ఒంటికి పట్టకుండా దొడ్లోకి పోతున్నదంట. ఇది ఎంతవరకు తాగితే టీ? 210 ml టీ త్రాగితే ఇంత, అంటే చిన్న కప్పులు అయితే 3. ఇక మామూలుగా కొంతమంది గ్లాసులతో పల్లెటూళ్ళతో తాగుతుంటారు. పెద్ద కప్పులు రోజుకు 3, 4, 5 కూడా తాగేవాళ్ళు ఉంటారు. కొంతమంది బయట 10-15 కప్పులు తాగుతుంటారు. అసలు 3 కప్పులు టీ త్రాగితేనే తీసుకున్న ఆహారంలో ఉండే ఐరన్ దగ్గర 25-30% ఒంటికి పట్టకుండా దొడ్లోకి పోతున్నదంట. మరి రోజుకి 5-6 కప్పులు 7-8 కప్పులు తాగేవారికి 50-60%, 70% ఐరన్ దొడ్లోకే పోతుంది. రక్తహీనత రావటానికి, హెమోగ్లోబిన్ లెవెల్ తగ్గిపోవటానికి, శరీరంలో అనేక రకాల ఇబ్బందులు రావడానికి, ప్రేగులు పాడు చేయడానికి ఈ కారణం అవుతున్నదని సైంటిఫిక్గా అబ్జార్ప్షన్ ఐరన్ అనేది బాగా తగ్గుతున్నది టీ త్రాగటం వల్ల నిరూపించిన వారు 2017 సంవత్సరంలో కెన్సాస్ స్టేట్ యూనివర్సిటీ, అమెరికా వారు. ఇక రెండవ నష్టం, ఒక కప్పు, చిన్న కప్పు టీ తాగితే అందులో 60 mg, 60 mg కెఫిన్ ఉందంటుంది. ఇదే మన లోపలికి వెళ్ళిన తర్వాత నరాల్ని ఉద్రేకపరుస్తుంది, నరాలు స్పీడ్ అందుకునేటట్టు చేస్తుంది, నరాలు యాక్టివేటెడ్ చేస్తుంది అన్నమాట. అందుకని తాత్కాలికంగా మనకు మంచి హుషారుగా, మైండ్ బాగున్నట్టు, ఫ్రెష్గా, యాక్టివ్గా ఉన్నట్టు ఫీలింగ్ కలగటానికి కెఫిన్ కారణం. ఈ కెఫిన్ అనేది సుమారుగా 150 నుంచి 200 mg వరకు వెళ్ళిందనుకోండి ఒక రోజుకి. అప్పుడు ఈ నరాలన్నీ కూడా అతిగా ఉత్సాహం, అతిగా స్పీడప్ అయి తర్వాత రెస్ట్లెస్గా అయిపోతున్నాయంట, అలసిపోతున్నాయి, వీక్ అయిపోతున్నాయట. అందుకని ఇలాంటి నరాల వీక్నెస్ రావటానికి, నరాలు పనిచేయకుండా బాగా వీక్ అవటానికి, దీనితో పాటు స్ట్రెస్, యాంగ్జైటీ పెరగటానికి కూడా కారణమవుతున్నది. ఎక్కువ రోజుల వల్ల డిప్రెషన్ రావటానికి కూడా ఈ కెఫిన్ 200 mg అంతకంటే ఎక్కువ అట్లా వెళ్ళటం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఇది అని ఇది నిరూపించిన వారు 2017 సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ బఫెల్లో, USA వారు. ఇది కూడా వాళ్ళే నిరూపించారు. అంటే ఈ 2 రకాలుగా నష్టాలు టీలు ఈ మోతాదులో త్రాగటం వల్ల ఇలా వస్తున్నాయి అని వాళ్ళు ఇవ్వటం జరిగిందనమాట. ఇక మూడవది, ఈ టీ త్రాగినప్పుడు అందులో ఉండే కెఫిన్ యొక్క ఎఫెక్ట్ వల్ల మన శరీరంలో పీనియల్ గ్రంథి విడుదల చేసే మెలటోనిన్ అనే హార్మోన్ తగ్గిపోతుంది. ఈ మెలటోనిన్ అనే హార్మోన్ నిద్రపుచ్చే హార్మోన్ అన్నమాట. ఇది ఉత్పత్తి తగ్గేసరికి నిద్ర గాఢత తగ్గటానికి, నిద్ర కూడా పడుకున్నా పట్టకుండా ఉండటానికి, మీరు పడుకుంటారు, బాడీ నిద్రలోకి, మైండ్ నిద్రలోకి జారుకోదు. ఎందుకంటే నిద్రపుచ్చే హార్మోన్ విడుదలవ్వకుండా ఈ కెఫిన్ అడ్డుపడుతున్నది. మరి ఈ కెఫిన్ నిద్రను దూరం చేస్తుంది. అందుకని చాలామంది నిద్ర రాకుండా, నిద్ర ఆపుకోవటానికి చదువుకునేవారు, డ్రైవింగ్ చేసేవారు, నైట్ మేల్కొని వర్క్ చేసేవారు అందరూ టీలు ఎక్కువ త్రాగుతూ ఉంటారు. దీని యొక్క ప్రభావం ఇక అప్పుడంటే పర్లా, దాని యొక్క సైడ్ ఎఫెక్ట్ డే అంతటి మీద, అన్ని రోజుల మీద పడుతుంది. అందుకని ఆ వర్క్ లేని రోజున మీకు నిద్ర రాదు మళ్ళీ. అందుకని ఇక ఈ హార్మోన్ ఉత్పత్తి తగ్గిస్తే అది రిలాక్సేషన్ హార్మోన్ కూడా, రిపేర్ క్లీనింగ్ నైట్ యాక్టివేట్ చేసే హార్మోన్. చూడండి, ఈ నష్టం జరుగుతున్నదని
2018 సంవత్సరంలో గ్రిఫిత్ యూనివర్సిటీ ఆస్ట్రేలియా వారు టీలో ఈ నష్టం వస్తున్నదని వాళ్ళు నిరూపించారనమాట. ఇక 4వది, టీలో ఉండే కెఫిన్ మరియు ఆల్కలాయిడ్స్ వల్ల జీర్ణకోశ సంబంధమైన సమస్యలు రావటానికి, జీఈఆర్డి సమస్యలు రావడానికి ప్రధాన కారణమవుతున్నదట. ఇది ఎలా అన్నారంటే వాళ్ళు, ఈ కెఫిన్ మరియు ఆల్కలాయిడ్స్ టీ ద్వారా వెళ్ళినప్పుడు అన్నవాహిక చివరి భాగం నుంచి పొట్ట కనెక్షన్ మొదలవుతుంది. ఇప్పుడు మీకు కనపడుతున్నది చూడండి, ఈసోఫాగస్ ఎండ్ అయింది, పొట్ట మొదలైంది కదా. ఈ జంక్షన్ దగ్గర స్పింక్టర్ ఉంటుంది, మూత, వాల్ ట్యూబ్ లాగా. గాలి కొట్టినప్పుడు వాల్ ట్యూబ్ తెరుచుకుంటుంది, మళ్ళీ గాలి వెనక్కి రాకుండా వాల్ ట్యూబ్ నొక్కేస్తుంది. అలాగే ఈ మూత ఆహారం వెళ్ళేటప్పుడు ఓపెన్ అవుతుంది, మళ్ళీ ముడుచుకుంటుంది వెనక్కి రాకుండా. ఈ మూత స్పింక్టర్ అనేది ఇందులో ఉండే కెఫిన్ మరియు ఆల్కలాయిడ్స్ వల్ల ఈ మూత దెబ్బతింటం వల్ల పొట్టలో ఉన్న ఆహార పదార్థాలు, యాసిడ్ ఫుడ్ ఇవన్నీ కూడా మూత దెబ్బతింటే పైకి వదిలేస్తుంది. ఎప్పుడన్నా వాల్ ట్యూబ్ సాగిపోతే చూడండి, గాలి ట్యూబ్లో అది మెల్లగా తగ్గిపోతూ ఉంటుంది, అప్పుడు వాల్ ట్యూబ్ మీరు మారుస్తారు. మరి ఇక్కడ టీల వల్ల స్పింక్టర్ పాడైతే స్పింక్టర్ని ఇక మార్చుకోవడానికి లేదుగా, ఎప్పటికి ఇబ్బంది పడాల్సిందే, అదేమీ చేయడానికి లేదు ఇక. అందుకని ఆ స్పింక్టర్ పాడై గ్యాస్ట్రైటిస్ రావటానికి, అన్నవాహికలోకి యాసిడ్లు మెతుకులు మొక్కలు వచ్చి మంట కలగటానికి ఇది ప్రధాన కారణమవుతున్నదని నిరూపించిన వారు 2006 సంవత్సరంలో మహిదాల్ యూనివర్సిటీ, థాయిలాండ్ వారు. మరి ఇవన్నీ టీలు కాస్త కాలక్షేపానికి అలవాటు చేసుకునే దానికి వ్యసనం అవటం వల్ల వచ్చే ఇబ్బందులుగా మనం ఆలోచించాలి. టీని మరిగించే కొద్దీ పావుగంట, అరగంట ఇంకా మరిగించండి, ఇంకో అరగంట పెంచండి, కెఫిన్ ఇంకా పెరుగుతుందట. అందుకని మరిగించి టీ తాగటంలో బాగుంటుందనే దాంట్లో కిక్ ఎక్కుతుంది అనమాట బాగా. ఇప్పుడు కళ్ళు నిలవ ఉంచిన కొద్దీ, పులిసే కొద్దీ మత్తు పెరగదా. అట్లా పర్మెంట్ ద్రాక్షకాయలని కుళ్ళబెట్టి పర్మెంట్ చేసి పొలవబెట్టేసరికి ఆల్కహాల్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే ఇక్కడ టీ మరిగించే కొద్దీ మనకి రెస్ట్లెస్నెస్ ఎక్కువ అవటం, నరాలు కణాలు అలసిపోవటం, అవి అలసిపోయి డిప్రెషన్కి వెళ్ళటం, వీక్ అయిపోవటం, మళ్ళీ పనిచేయని స్థితి రావటం, హెడేక్స్ రావటం, ఇవన్నీ ఆ టీలో ఉండే ఆ కెఫిన్ అట్లాగే కొన్ని ఆల్కలాయిడ్స్ వీటన్నిటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ అనమాట. కాబట్టి మీరు ఒక్కసారి అనుకుని మానాలి అంటే మానేయగలుగుతారు. 2-3 రోజులు తలనొప్పి వస్తుంది, 4 రోజులు ట్యాబ్లెట్ తీసుకోండి, ఈజీగా పోతుంది. తర్వాత కాఫీ టీల మీద వాంచ 4 రోజులు అందకపోయేసరికి కణాలు నరాలు అడ్జస్ట్ అయిపోతాయి. శుభ్రంగా లైఫ్ టైంలో టీ ముట్టుకోకూడదు అనుకోండి. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే అట్లా ఉంటే ఈ నష్టాలు మన శరీరానికి రాకుండా రక్షించుకోవచ్చని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.